స్వాగతం. వసంత పంచమిని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భద్రకాళి రోడ్లోని శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో ఆలయ ప్రధాన అర్చకులు పవన్ శర్మ అమ్మవారికి పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి అనంతరం సామూహిక అక్షరాభ్యాసాన్ని చేపట్టారు. సామూహిక అక్షరాభ్యాసంలో వరంగల్ శ్రీనగర్కి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తమ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. పక్కగా బియ్యంలో పెట్టేసేయండి. అత్యంత ఆనుకూల్యత ఫలసి కలశంలోకి నీళ్లు తాగే వాళ్ళు చేయొద్దండి, మీ వైపు వస్తారు. అది పట్టుకున్నా. శ్రీమాత్రే నమః. శ్రీ జ్ఞాన సరస్వతి దేవి పీఠం, భద్రకాళి రోడ్, వరంగల్. ఇవాళ మాఘ నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా వసంత పంచమి విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో అనేక సంఖ్యలో అక్షరాభ్యాసాలను నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. ఇవాళ శబ్దస్వరూపంలో సరస్వతీదేవి అనుగ్రహించినటువంటి రోజు కావడం చేత సరస్వతీదేవి యొక్క జన్మదినోత్సవంగా కూడా ఈ వసంత పంచమిని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అనేక మంది చిన్నారులు వాళ్ళ విద్యా భవిష్యత్తును అమ్మవారి సన్నిధిలో మన సరస్వతీ పీఠంలో ఉదయం 3:30 గంటలకు అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. తదనంతరం 4 నుంచి అక్షరాభ్యాసాలు చేయడం జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు సరస్వతీదేవి హోమము, తర్వాత సాయంత్రం 6 నుండి చిన్నారులకు అమ్మవారిని అభిషేకించిన తేనెతో బీజాక్షర లేఖనం, అదేవిధంగా విద్యార్థులకు ఉచితంగా పెన్నుని, కంకణని ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా రథయాత్ర కూడా నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. అదేవిధంగా ఈ వసంత పంచమి తర్వాత కూడా మనకు రథసప్తమి, మిగిలినటువంటి పర్వదినాలలో అక్షరాభ్యాసములు ఉన్నవి. కాబట్టి భక్తులు సహకరించి, ఒకవేళ ఇవాళ కుదరనటువంటి వాళ్ళు మిగిలిన రథసప్తమి, దశమి, ఏకాదశుల్లో కూడా అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు. రైట్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్ వద్ద ఫిబ్రవరి 15వ తేదీ జరగనున్న శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 15 గురువారం రోజు ఉదయం 8 గంటలకే బంజారా భవన్ వద్ద భోగ్ బండార్ కార్యక్రమం జరగనుందని, ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 7 గంటల వరకే స్వచ్ఛందంగా కులమతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బంజారా భవన్ వద్దకు చేరుకుని భోగ్ బండార్ పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 15/2024 గురువారం రోజున శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి జయంతి 285వ జయంతి మన బంజారా భవన్ హుస్నాబాద్ లో జరపబడుతుంది. ఉదయం మంత్రి గారికి అసెంబ్లీ ఉన్నందున ఉదయం 8 గంటలకే ఇక్కడ భోగ్ బండారో కార్యక్రమం జరుగుతుంది. మన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన గిరిజన సోదరులు, మన లంబాడ భాయి, బేన్, అక్క, చెల్లెలు అందరూ 7 గంటలకే ఇక్కడికి హాజరై మంచి విజయవంతం చేయాలని, మన గిరిజనులందరూ వచ్చి భోగ్ బండారో కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నాం. 15వ తారీఖు నాడు శ్రీ సత్ సేవాలాల్ మహారాజ్ 285 జయంతి సందర్భంగా హుస్నాబాద్ కేంద్రంలోని బంజారా భవన్లో భోగ్ బండారో కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వస్తూ ఉన్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా గిరిజనులు ఏకతాటిపై వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, అందరం కలిసి మెలిసిగా దేవుని పూజను విజయవంతం చేయాలని చెప్పి మా గిరిజన సోదరులందరినీ కోరుతా ఉన్నాం. దాదాపు వారు ఇచ్చిన సమయం పొద్దున 8 గంటలే కాబట్టి 7 గంటల వరకే గిరిజన సోదరులు అన్ని గ్రామాల నుంచి, అన్ని తాండాల నుంచి, ఎందుకంటే మాకు చెప్పలేదు, మాకెవరు వచ్చి చెప్పినది అదే అనే విషయాన్ని చెప్పకుండా ప్రతి ఒక్కరు మన దేవుడు, మన బాధ్యత కాబట్టి మనమందరం స్వచ్ఛందంగా రావాలి, స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మా భాయి భియావున సేన రామ్ కర్తో సేవలారి వినతి కర్తో నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అందరూ రావాలి.
వరంగల్ నగరంలోని రంగసాయిపేటలో దారుణ హత్య చోటు చేసుకుంది. అల్లుడు వేధింపులు తాళలేక మామ రమేష్ అల్లుడు శ్రీనివాస్ పై దాడి చేసి హత్య చేశాడు. గత కొన్ని రోజులుగా రమేష్ తో పాటు తమ కుమార్తెను చిత్రహింసలకు గురి చేయడంతో పాటు వరకట్నం తీసుకురావాలని పదే పదే ఇబ్బందులకు గురి చేయడంతో వేధింపులను తట్టుకోలేక రమేష్ అర్ధరాత్రి శ్రీనివాస్ పై కర్రతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తన అల్లుడిని తానే హత్య చేసినట్లు పోలీసులకు వివరించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురికి తరలించారు. ఏమైంది అసలు 2 o'clock చంపేసిన అని చెప్పేసి వాళ్ళ మామయ్యను వాళ్ళ బామ్మర్ది అంటే మా తమ్ముడు వాళ్ళ బామ్మర్ది వాళ్ళ మిస్సెస్ అంటే నలుగురు కలిసి మన వైట్తోని గొట్టు తీసుకు చంపేసినారు. గోడ కొట్టి తలకు గోడ కొట్టి చంపేసినారు. పిలిపించి వాళ్ళు పిలిపించేసి మందు తప్పించి చంపేసినారు. అంటే ఇది ఇంతకుముందు కూడా అట్లే జరిగింది. వాళ్ళని పిలిపేయడం రెచ్చగొట్టడం సేమ్ ఇట్లే అంటే ఇంతకుముందు కూడా వాళ్ళకి గొడవలు ఉన్నాయి. ఆ గొడవల కారణంగా అంటే ఇద్దరికి మా మనస్పర్ధాలు వచ్చేసి విడిపోయిందన్న. కోర్టులో నడుస్తుంది. ట్రయల్కి వచ్చే టైంలో ఇట్లా జరిగింది. లాస్ట్ మూమెంట్లో అంటే ఇప్పుడు జరగబట్టి 8 years 7 years అవుతుంది. 7 years నుంచి ఇప్పుడు వాళ్ళ తప్పు ఉన్నదని చెప్పేసి నేను చంపేసినాను. ఎందుకు చేసిల్లు? ఇలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్న. ఇద్దరు భార్య భర్తల ఫ్యామిలీ పడ్డా అలా వాళ్ళ మామయ్య బజ్జూరి వాళ్ళ మేనమామ కూడా ఉన్నాడన్న ఇందులో. మీకు ఎవరు చెప్పారు? మాకు పోలీసు వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు. అప్పటిదాకా మీకు తెలియదు? తెలియదు. ఇప్పుడు మార్నింగ్ తెలిసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రీవెన్స్ సెల్లో చిన్నవడ్డేపల్లి చెరువు పరిరక్షణ సొసైటీ ఆధ్వర్యంలో పలుమార్లు చెరువులలో కలుషితమైన వినాయక విగ్రహాలను గుర్రపు డెక్కలను తొలగించాలని వినతి పత్రాలు ఇచ్చినా మున్సిపల్ అధికారులు పెడచెవిన పెట్టారని చెరువుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు పెరుమళ్ల లక్ష్మణ్ ఆరోపించారు. చెరువుల శిఖములలోని అక్రమాలను కూల్చివేయాలని గత 3 నెలల నుండి 8 సార్లు ప్రతిపాదన ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ప్రశ్నించినందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ పాషా తీవ్ర ఆగ్రహంతో గ్రీవెన్స్ సెల్లోనికి రానియకుండా పరిరక్షణ సొసైటీని అంతా బోగస్ బ్లాక్ మెయిల్గా అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి నాపై అక్రమ కేసులు పెట్టడాన్ని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ ఎంజీఎం సమీపంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిలువేరు నగేష్ కుమార్, పోతన వెంకటేశ్వర్లు, గనిపాక క్రాంతి కుమార్లు పాల్గొన్నారు. యాక్చువల్గా నాకు 2010 సంవత్సరంలో చిన్నవడ్డేపల్లి చెరువు రిజిస్ట్రేషన్ చేయించింది. చిన్నవడ్డేపల్లి చెరువు ఆక్రమణ ఏరియాలో పరిరక్షణ సొసైటీని మేమందరం కలిసి 9 మందితో రిజిస్ట్రేషన్ చేయిస్తాం. రిజిస్ట్రేషన్ చేసి అప్పటి నుండి ఆర్గనైజేషన్ చేస్తాను. చెరువులను పరిరక్షణ చేసుకోను. 2009లో మా సంస్థకు అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు వచ్చింది. బాంబేలో ఫడ్నవీస్తో తీసుకున్నాం. తర్వాత 2010లో మదర్ తెరిసా అవార్డు వచ్చింది. 2013లో నంది అవార్డు వచ్చింది మా సంస్థకు మేము చేసే కార్యక్రమాల పట్ల. ఇంకొకటి 2011లో యూనివర్సిటీ భూములు కాపాడినందుకు అప్పటి కలెక్టర్ గారు ప్రభుత్వ పరంగా మాకు అవార్డు ఇచ్చారు. పాలి మేడం, కలెక్టర్, తర్వాత కమిషనర్ గౌతమ్ గారు ఇంట్లో నుండి పిలిచి నాకు ప్రభుత్వ పరంగా లేక్ ప్రొటెక్షన్ కమిటీ, గవర్నమెంట్ లేక్ ప్రొటెక్షన్ కమిటీలో మెంబర్ ఇచ్చి ఇక్కడ నుండి నువ్వు ప్రైవేట్ చేయకు, మా అధికారులతో ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేసుకుంటా చెరువులను కాపాడని చెప్పి కలెక్టర్ గారు మా మీద నిరాధార ఆరోపణ చేసిండు. మా హక్కులకు భంగం కలిగించిండు. మేము ప్రజా కార్యకర్తలం కాబట్టి, సామాజిక కార్యకర్తలు కాబట్టి మా హక్కుల భంగం కాబట్టి మేము పరిణష్టం ₹1 కోటి పరిణష్టం వేస్తాను మేము చెప్తాను. అయినే మేము చేసిన ఆరోపణలు రుజువు చేయాలి, మా మీద కేసు విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి మేము మోడర్న్గా తీసుకోవాలి. స్పెషల్గా మేము ఆయన డిమాండ్ చేస్తాను. తర్వాత విజ్ఞప్తి కూడా చేస్తాను. ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనే మేము గౌరవిస్తాను. మేడం కరీమాబాద్ బొమ్మలగుడి ప్రాంతంలోని నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలను 2వ రోజు కూడా వైభవంగా కొనసాగాయి. మంగళవారం విగ్రహాల శోభయాత్రను నిర్వహించారు. ఈ మేరకు విగ్రహాలకు భక్తులు, మహిళలు మంగళహారతులు పట్టారు. అనంతరం పురోహితులు యాగశాల సమీపంలో బొడ్రాయి విగ్రహాలను ప్రత్యక్ష పూజలు చేశారు. అభిషేకాలు, కార్యక్రమాలు నిర్వహించారు. బొడ్రాయి స్థాపించిన తర్వాత అందరికీ అన్నదాన కార్యక్రమం 5,000 నుండి 8,000 వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని భాస్కరాచార్యులు, అర్చకులు తెలిపారు. బొడ్రాయి పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు 12వ తారీఖు ప్రారంభమై ఈ రోజు 13వ తారీఖు మంగళవారం రోజున ఉదయం పూట అమ్మవారికి పంచామృతాభిషేక కార్యక్రమాలు చేయడం జరిగినది.
ఆ తర్వాత అత్యంత వైభవంగా గ్రామోత్సవాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అమ్మవారు ఊరేగింపుగా మరి కాసేపట్లో దేవాలయ బొడ్రాయి స్థల ప్రాంగణానికి రాబోతూ ఉంది. సుందర నిర్మితమైనటువంటి యాగశాల ప్రాంగణంలో జరిగేటువంటి యొక్క కార్యక్రమాలకు సుమారుగా 3000 మంది ముత్తైదువుల చేత ఇప్పుడు కుంకుమార్చన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విగ్రహాలకు ధాన్యాదివాసం, ఫలాదివాసం, పుష్పాదివాసాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు ఉదయం 9:58 సుముహూర్తానికి యంత్రస్థాపన, విగ్రహ స్థాపన జరుగుతుంది. భూలక్ష్మి, శ్రీలక్ష్మి. భూలక్ష్మి అంటే గ్రామంలో ఉండేటువంటి భక్తజనులందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలి అని, అందరూ కూడా ధనకనక వస్తువాహనాలతో సమృద్ధిగా ఉండాలి అని భూలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా బొడ్రాయి అంటే ముందు కింద 4 పలకలు ఉంటుంది, అది బ్రహ్మస్వరూపం. మధ్యలో 8 పలకలు ఉంటుంది, అది విష్ణు స్వరూపం. పైన రౌండ్గా ఉంటుంది, అది రుద్రస్వరూపం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయికే బొడ్రాయిగా అందరం కొలుస్తూ ఉన్నాం. ఆ యొక్క త్రిమూర్తుల యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం గ్రామం మొత్తానికి కూడా కలగాలి అని ఈ బొడ్రాయి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమం కార్యనిర్వాహకులు అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా రేపు సుమారుగా 5000 నుంచి 8000 మంది దాకా అన్నదాన కార్యక్రమం కూడా కార్యనిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మహావైభవంగా అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ప్రాచీనంలో ఉన్న ఈ బొడ్రాయి దేవతను వెలికి తీసుకోవడానికి, చేయడానికి ఈ ప్రాంత ముఖ్యులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి సమిష్టిగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. 12వ తారీఖు మొదలుపెట్టి 14వ తారీఖు వరకు కూడా అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేయడానికి వచ్చిన దాతలు, చాలా మంది దాతలు కూడా తమ ఇవ్వడం జరిగింది. బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యులందరూ సమిష్టిగా రాజకీయాలకు ఖచ్చితంగా ఆ దిశలో కష్టపడడం జరుగుతుంది. దానికి ఫలితమై ఈనాడు ఇలా భక్తజనం చాలా మంది చేయాలని పంచుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా హోమం జరిగింది. ఇవాళ మార్నింగ్ కూడా హోమం జరిగింది. ఇవాళ విగ్రహాలకు ఊరేగింపు జరిగింది. మళ్ళీ కుంకుమ పూజ జరుగుతుంది. రేపు ప్రతిష్ట కూడా జరుగుతుంది. అంగరంగ వైభవంగా ఇలా కమ్యూనిటీ సభ్యులందరూ ప్రతి ఒక్కరు ఇవాళ అన్ని కులాలకు సంబంధించిన ప్రతినిధులు ఇలా సమిష్టిగా నిర్ణయం చేయడం వల్ల ఈ బొడ్రాయి దేవత ఈ నెలకొల్పడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ కమిటీ కృషి చేస్తున్నందుకు వారికి నేను కార్పొరేటర్ పక్షాన వారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ధరణిలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న భూములను కబ్జా చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట పోతారం గ్రామ దళితులు ధర్నా చేపట్టారు. గ్రామంలోని 250, 263 సర్వే నంబర్లలో గల 3 ఎకరాల అసైన్డ్ భూమిని కొంతమంది రియల్టర్లు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా వారి పేరిట చేయించుకుంటున్నారని దళితులు వాపోయారు. తమ తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పుడు వచ్చి అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి తమ భూములను కాపాడాలని కోరారు. గత కొంతకాలంగా భూములు ధరలు విపరీతంగా పెరగడం వలన భూ కబ్జాదారులు ఎక్కడైతే దళిత భూములు ఆ ధరలో ఎక్కకుండా పట్టాదారుల పేర్ల మీద ఉంటుందో అలాంటి భూమిని అంతా వాళ్ళంతా సర్వే చేసి అధికారులను మచ్చిక చేసుకొని ఆ పట్టాదారులను మచ్చిక చేసుకొని వీళ్ళు బ్రోకరేజం చేసుకుంటా దందా చేసుకుంటా పోతారం వేసులోని గడ్డల మీద 250 సర్వే నంబర్లోని 1 ఎకరం 5 గుంటలను 263 అనే సర్వే నంబర్లో 2 ఎకరాల భూమిని మొత్తం 3 ఎకరాల భూమిని ఇది కాళేశ్వర్ల కుటుంబం ప్లస్ వేమగంటి వాళ్ళ కుటుంబం అలాగే ఎస్టీలైనటువంటి లౌడియా భీమది అలా దాదాపు ఒక 10 కుటుంబాల భూములను అందరికీ కూడా వాళ్ళు దౌర్జన్యంగా అక్రమంగా పట్టాదారుల నుంచి డైరెక్ట్ ధరణి ద్వారా పోయి మాకు తెలియకుండానే మా భూములను ఎక్కించుకొని ఆ హద్దులు కూడా తప్పు రాసుకొని వాళ్ళు మూక మీదకి వచ్చే ప్రయత్నం చేస్తే మేము ఇలా అడ్డుకున్నాం. అడ్డుకుంటే కూడా వాళ్ళు ఏమంటారంటే ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పి ఆ అధికారులను రాజకీయ నాయకులను రాజకీయ అండను ఆ అధికారుల అండను పెట్టుకొని మమ్మల్ని చాలా చిత్రహింసలు పెడతా ఉన్నారు. మాకు తప్పు జరిగిపోయింది మేము కావాలని చేయలేదని చెప్పుకుంటూనే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మేము గత 10 రోజులుగా సఫర్ అయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు కూడా తప్పకుండా స్పందించి మాకు న్యాయం చేయాలి. అక్కడే ఇలాగే అధికారులు ఈ పట్టానంతా కూడా రద్దు చేసి అసలైన లబ్ధిదారులకు చెందేటట్టు చేయాలని ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ అధికారులను కోరుతున్నాం. నాది 50 ఏళ్ళు
పెళ్ళి అయ్యి అప్పటి సంది దున్నుకుంటున్నాం, చేసుకుంటున్నాం. ఇప్పుడు 2-3 ఏళ్ళ వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు నా కొడుకులకు ఆడపిల్లలు ఉన్నారు. మేము ఎట్లా బతకాలి, మా కొడుకులు ఎట్లా బతకాలి? మేము పోరాడుతున్నాం. మా గురించి మీరు చర్య తీసుకొని మాకు మంచి చేయండి. గ్రామం చివరిలో బాయిల దగ్గర మా ఇల్లులు ఉంటాయి, గడ్డల మీద అంటారు అది ఇక్కడ ప్లేస్. మా తాత వాళ్ళు, మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు 50 సంవత్సరాల క్రితం ఎప్పుడో ల్యాండ్ తీసుకున్నారు. ఆ ల్యాండ్లోనే సొంత ఇల్లులు కట్టుకున్నారు. మా తాత వాళ్ళు, మా మామ వాళ్ళు, మేము అదే ఇంట్లో ఉంటున్నాం ఇప్పటికి కూడా. ఆ ఇల్లులు 10 ఇళ్ళ వరకు ఉంటాయి అక్కడ అదే ల్యాండ్లో. ముందు వ్యవసాయం భూమి ఉంటుంది అక్కడ, బాయి వ్యవసాయం అంది మా ఇండ్ల ముందే చేసుకుంటాము. ఆ సర్వే నెంబర్లను ఇప్పుడు మాకు సర్వే పట్టాలు లేకుండా మేము పట్టాల కోసం మనం వెళ్ళేసరికి ఆల్రెడీ వేరే వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఉంచుతున్నాయి. ఆ పట్టాలు మాకు కనీసం మా పట్టాలు మాకు చేయించడమా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మా వాళ్ళు, మా మామయ్య వాళ్ళు ఇట్లా గత వారం 10 రోజుల నుండి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడికో ఇక్కడికి రండి అక్కడికి రండి అంటే వీళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వస్తామంటారు, రావట్లేదు. అక్కడికి వచ్చి మేము మీ పట్టాలు మీకు ఇస్తామంటారు, సర్వే చేస్తామంటారు. వాళ్ళు అక్కడికి రావట్లేదు, సర్వే చేయట్లేదు, మా పట్టాలు మాకు ఇవ్వడం లేదు. కనీసం ఇప్పటికీ ఆర్డీఓ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడైనా న్యాయం జరుగుతుందని ఈరోజు అందరం ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మా పైన దయతలిచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం భారతదేశంలో ఉన్న దళితులారా మేలుకో అనే నినాదంతో రథయాత్ర చేయడానికి తాము సిద్దమైనట్లు కాంగ్రెస్ పార్టీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు బొట్ల మహర్షి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రథయాత్ర ద్వారా రాష్ట్రం, దేశంలోని దళితులందరినీ మేల్కొలిపి తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా దేశంలోని దళితులందరినీ చైతన్యపరిచి పనిచేస్తామన్నారు. ఏబీసీడీ వర్గీకరణ చేస్తానని దేశ ప్రధాని మోడీ కాలం వెల్లదీస్తున్నారని, దేశంలోని దళితులను మోసం చేస్తున్న బీజేపీ పార్టీకి తగిన రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ ఎంఆర్పిఎస్ అనేది కాంగ్రెస్ ఎంఆర్పిఎస్ అనేది కుల గణాంకాల కోసం ఏర్పాటు చేసేటువంటి ఎంఆర్పిఎస్. ఓన్లీ దళితులు అంటే మాదిగ జాతే, మాల జాతే కాదు, మిగతా ఉపకులాలు కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి కావాలి. వాళ్ళ లలిత కళలను వాళ్ళు నమ్ముకున్నటువంటి కుల వృత్తులు నాశనం అయిపోయినాయి, కులాలు ఇలా నిర్మూలన అయిపోయినాయి. ఈ కులాలు కూడా నిర్మూలన పోవడానికి గల కారణము బీజేపీ ప్రభుత్వము. ఈ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 25,000 కులాలు, ఉపకులాలు ఉన్నటువంటి కులాలు 5,000 కులాలని, 3,000 కులాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో కేవలం 1,500 కులాలు మాత్రమే అయినాయి. అంటే కులాలు కనుమరుగైపోతున్నాయి. అంటే బీజేపీ యొక్క ఉక్కుపాదం ఏ విధంగా ఉంది, దళితుల మీద ఏ విధంగా ఉంది, బీసీ అణగారిన వర్గాల మీద ఏ విధంగా ఉన్నది, బహుజన విధానాల మీద ఏ విధంగా ఉన్నది మీరు ఒకసారి గమనించాల్సిందిగా నేను మీడియా ముఖంలో తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రజలు ఒకసారి గుర్తించండి, ఈ దేశం అప్పుల కుప్ప అవుతుందన్న విషయాన్ని మీరు గమనించండి. అభివృద్ధి అనేది కేవలం పారిశ్రామిక విధాన వ్యక్తులకు తప్ప ఓన్లీ దళితులకు కానీ పేదరికమైనటువంటి వ్యక్తులుగా, పేదరికంలాగానే ఉంది, అభివృద్ధిగా ఉన్నది. పారిశ్రామిక వ్యక్తులను, సంపన్న వర్ణులను ఈ నరేంద్ర మోడీ అభివృద్ధి చేశాడు కానీ పేదవాళ్ళని ఏ రోజు కూడా పట్టించుకునే పాపలేదు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత భూ సమీకరణ చట్టాలు తీసుకొచ్చి పేదవాళ్లకు, దళితులకు భూములు పంచినటువంటి వ్యక్తి. ఆ రోజులలో దళిత వాడలకు ఇందిరామ గృహాలు తప్ప దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ దళితునికి కూడా ఒక రకమైన భూమి కానీ, ఇల్లు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి వనరులు కానీ ఎవరు చేయలేదు. అవి కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిందని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.